ఎన్నికల ప్రచార గడువు ముగింపు వేళ ఎల్లుండే ఎలక్షన్ జరుగుతున్నటువంటి వేళ ఎవరి అభిప్రాయం ఏంటి గెలుపుకి అన్నటువంటి దాని గురించి చంద్రబాబు గారిది, అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకున్నాం. పవన్ కళ్యాణ్ అయితే ఖచ్చితంగా తన వలన రాష్ట్రంలో ప్రభుత్వం మారబోతోందని నమ్ముతున్నారు. 2014లో తన వల్లనే ఆనాడు తెలుగుదేశం అధికారంలోకి వచ్చింది. ఇవాళ కూడా అలాగే చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తారని నమ్ముతున్నారు. కాపు సామాజిక వర్గం బలంగా తన వెన్నుగా నిలిచి ఇప్పుడు తెలుగుదేశంతో పొత్తు పెట్టుకోవడం వల్ల వాళ్ళందరూ కూడా కూటమికి ఓట్లేస్తున్నారని నమ్ముతున్నారు. అదే సందర్భంలో జగన్కి అనుకూల వర్గంలో నుంచి ఓట్లు చీల్చగలిగాను. క్రిందటిసారి జగన్కి అనుకూలంగా ఓట్లేసినటువంటి వాళ్ళలో కాపులు దాదాపుగా స్వీప్ చేసేశారు. అది మళ్ళీ చీల్చగలిగానని నమ్ముతున్నారు. అట్లాగే ఏదైతే రాయలసీమ ప్రాంతంలో కూడా ఓట్లు చీల్చగలిగానని నమ్ముతున్నారు. మరొక వైపున జగన్కి అసలు వ్యతిరేకతే ఉండదు అనుకున్నప్పుడు తను సృష్టించిన వ్యతిరేకత అన్నటువంటిది ఒక సునామీలా జగన్ని తుడిచేసిపోతుందని నమ్ముతున్నారు. చంద్రబాబు నాయుడు కూడా తగ్గి లోకేష్ని బాలకృష్ణని డౌన్ ప్లే చేసి తనని పక్కన పెట్టుకోవడం వలన పబ్లిక్లో కూడా జగన్ మీద వ్యతిరేకతని ఎక్స్ప్రోచ్ చేయడానికి ఉపయోగపడిందని నమ్ముతున్నారు. అట్లాగే ఏదైతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ లాంటిది తన విమర్శల్ని నమ్ముతున్నారు. అభివృద్ధి ఏమీ జరగలేదన్న తన మాటలు నమ్ముతున్నారు. అట్లాగే యువత పెద్ద ఎత్తున జగన్కి వ్యతిరేకంగా యువతను తీర్చిదిద్దడంలో తను సక్సెస్ అయ్యాలని నమ్ముతున్నారు. ఈ ఓవరాల్ పరిణామాల కారణంగా జగన్ ఓటమి, తెలుగుదేశం కూటమి విజయం ఖాయమని నమ్ముతున్నారు పవన్ కళ్యాణ్.